వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. రాజోలు దీవి బ్లోఅవుట్ కలవరం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. సోమవారం మధ్యాహ్నం నుంచి తీవ్ర కలవరానికి గురైనటువంటి మలికీపురం మండలంలోని ఇరుసుమండ పరిసర గ్రామాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. అకస్మాత్తుగా సంభవించినటువంటి ఓఎన్జీసీ బ్లోఅవుట్ దాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఊరు వదిలినటువంటి కుటుంబాలు ఇళ్లకు చేరుకుంటున్నారు. బ్లోఅవుట్ మంటలు చాలా వరకు అదుపులోకి వచ్చాయని అధికారులు వెల్లడించడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఓఎన్జీసీ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా పర్యవేక్షణలో నిపుణుల బృందం చాలా శ్రమించవలసి వచ్చింది. దీంతో తాళాలు వేసి పునరావాస కేంద్రాలకు వెళ్లి తలదాచుకున్నటువంటి ఇరుసుమండ ప్రాంత ప్రజలు తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇక ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు లైవ్ లో మా ప్రతినిధి అరుణ్ తేజ్ అందిస్తారు. ఎస్ అరుణ్ తేజ్, ప్రస్తుతం ఇంకా మంటలు కొనసాగుతున్నట్టుగా కనపడుతుంది. అదుపులోకి వచ్చినట్టేనా? పూర్తిగా అక్కడ ఏం జరుగుతుంది? అంటే పచ్చడి కోనసీమ, పచ్చడి దుప్పటి కుప్పని కోనసీమ ప్రస్తుతం రాజోల దీవిలో బ్లోఅవుట్ కలకలంతో కలవరపడుతుంది. ప్రస్తుతం ఇంకా పరిస్థితి అయితే కొంతవరకు అదుపులోకి వచ్చిందని చెప్పొచ్చు. కాకపోతే మంటలు అనేది ఇంకా అలాగే ఉన్నాయి. అంటే మనం సోమవారం మధ్యాహ్నం 12:20కి స్టార్ట్ అయిన ఈ బ్లోఅవుట్ కలకలం ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అది అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న కొంతమేరకు దాదాపు 60 నుంచి 80% వరకు ఈ మంటలు అనేది తగ్గిందంటూ తెలుస్తుంది. తగ్గడాన్ని బట్టి ఒక్కొక్కసారి మంటలు అనేది కొంచెం చెలరేగడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం పూర్తి అదుపులో ఉందని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు అంటే ఢిల్లీ బృందం ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని సమీక్షించి ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందం కానీ, ఫైర్ సేఫ్టీ బృందం కానీ మొత్తం అందరూ కూడా ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అండ్ రాహుల్ మీనా, ఎస్పీ రాహుల్ మీనా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎంపీ హరీష్ కుమార్, శాసనసభ్యులు ఎమ్మెల్యే దేవప్రసాద్ 24/7 ఇక్కడే ఉండి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. దాదాపు చుట్టుపక్కల 5 గ్రామాలు, ఇరుసుమండ చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాల్లో కూడా విద్యుత్ అనేది పునరుద్ధరించడం కూడా జరిగింది. ఎప్పటికప్పుడు చుట్టుపక్కల ఉన్న పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళకి ఆహారం కానీ, వైద్య సదుపాయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తారు. మెడికల్ టీం అనేది ఇక్కడ 24/7 అందుబాటులో కూడా ఉంటుంది. హెల్త్ పరంగా ఎటువంటి ఇబ్బంది వచ్చినా మెడికల్ టీం కోసం స్పెషల్ టీం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి రోజు ఏదైతే ఉందో మంచు దుప్పట్లో కప్పేసుకున్న ఈ గ్యాస్ అనేది తర్వాత కొంచెం తీవ్ర ప్రభావం చూపుతుందని ఎప్పటికప్పుడు వాళ్ళు చుట్టుపక్కల గ్రామాలని తనిఖీ చేయడం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే అంటే వలసపోయిన విరుసుమండ గ్రామంలోని వలసపోయిన ప్రజలంతా కూడా ఇళ్లకు వచ్చి చేరుతున్నారు. కొంతమంది అయితే పునరావాస కేంద్రాల్లో ఉండటం జరిగింది. ఇంకొంతమంది అయితే చుట్టుపక్కల బంధువుల ఇంటికి కూడా వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే తాజా పరిస్థితి అయితే బాగానే ఉంది. కాకపోతే అంటే 2023లో ఈ ఓఎన్జీసీ అనేది కార్యకలాపాలు స్టార్ట్ చేయడంతో 2000 తర్వాత కొన్ని సంవత్సరాల్లో దీంట్లో ఉన్న చమురు నిక్షేపాలన్నీ ఆగిపోవడంతో 2024కి డీప్ ఇండస్ట్రీకి దీన్ని కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఉన్న 30 నుంచి 40 మిలియన్ల క్యూబిక్ మీటర్ లోతులో గ్యాస్ ఉండటం వల్ల దాన్ని మళ్ళీ రీప్రొడక్షన్ రీబిల్డింగ్ పనులు స్టార్ట్ చేశారు. మన సోమవారం అంటే ప్రేరణ అధికం ఎక్కువ అవుతుందో గ్యాస్ అనేది ఎగదమ్మడం జరిగింది. కొంతవరకు గ్యాస్ అనేది తగ్గడంతో ప్రస్తుతం అయితే మంటలు అదుపులోనే. మనం చూస్తున్న విజువల్లో కూడా మంటలు అనేది తగ్గుముఖం పట్టింది. ఓఎన్జీసీ బృందం కానీ, ఎన్డీఆర్ఎఫ్ బృందం కానీ, ఫైర్ సేఫ్టీ బృందం కానీ వాళ్ళు దగ్గరగా వెళ్ళి అంటే కొంత ఎక్కువ అధిక ప్రెజర్ తో వాటర్ పంపింగ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇదంతా అదుపులోనే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా అటు ఇప్పటికే బయటకు వెళ్ళినటువంటి ప్రజలు కూడా ఎవరైతే పునరావాసాలకు వెళ్లారో వారు కూడా తిరిగి గ్రామాలకి చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎంతమంది గ్రామస్తులు అక్కడికి రావడం జరిగింది? వారు ఏమన్నా చెప్తున్నారా అక్కడ జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి? అంటే మొదటి రోజు ఏదైతే గ్రామస్తులు ఎంతో భయపడి ఎలా ఉందో అలాగా అంటే తలుపులకు తాళాలు వేసి ఇళ్లను ఖాళీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలు ఒక్కొక్కరుగా అంటే గ్రామం నుంచి ఇంటి నుంచి ఒక్కొక్కరిని ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోమని అధికారులు కూడా పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం కొంతమంది అయితే పునరావాస కేంద్రాల నుంచి గ్రామాలకు రావడం జరుగుతుంది. ఇంకా పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ మొత్తం గ్రామాన్ని అంతా గ్రామంలోకి ప్రజలను వచ్చేలాగా అధికారులు చూస్తున్నారు. ఇక్కడైతే పరిస్థితి ప్రస్తుతం అయితే ఎప్పటికప్పుడు పోలీసు పర్యవేక్షణలో, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా పర్యవేక్షణలో కూడా జరుగుతుంది. తేజ, సో మొత్తానికి అది ప్రస్తుతం ఇంకా మంటలైతే పూర్తిగా అదుపులోకి రానటువంటి పరిస్థితి ఉంది. బట్ మొదటి రోజుతో పోలిస్తే ఇప్పుడు కొంత కంట్రోల్లోకి వచ్చింది. సిచ్యువేషన్ అంతా కూడా కొంత కంట్రోల్లోకి వచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే పునరావాస కేంద్రాలకు వెళ్లారో వారిని కూడా
గ్రామాలకు వెళ్ళి ఒకసారి తమ ఇల్లును కూడా చూసుకొని రమ్మంటూ కూడా వారు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఓఎన్జీసీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా డైరెక్టర్ కూడా నేరుగా అక్కడికి వచ్చి పరిశీలన చేసి ఆ మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి చేసేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి.